ఇట్స్ నో లాంగర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. ఇదిగో నేను జీవిస్తూ ఉన్నానంటే నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు జీవిస్తూ ఉన్నాడని అనేక సందర్భాల్లో పౌలు గారు సెలవిచ్చినాడు. ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి తన సహోదరుడైనటువంటి తన శిష్యుడైనటువంటి తిమోతిని కూడా ఆ విధంగా జీవించమని అర్థిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదే పౌలు గారు ఈ రోజు నిన్ను నన్ను కూడా మంచి పోరాడండి. ఈ యొక్క విశ్వాస ప్రయాణములు అనేక శోధనలు వస్తూ ఉంటాయి, అనేక బాధలు వస్తూ ఉంటాయి, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాటిని మీరు పెడచెవిన పెట్టి క్రీస్తు వైపు మాత్రమే మీరు అడుగులు వేయండి. వాటిని ఎదుర్కొని క్రీస్తుని మాత్రమే మీ యొక్క దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగిపోండి అని పునీత పౌలు గారు మనందరినీ కూడా ఈ రోజు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవునిలో బలపడాలి అంటే ఈ నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం ఎంతో అవసరము. ఇవి లేకుండా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగలేము అనే విషయాన్ని ఈరోజు పౌలు గారు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మహిమైన ప్రత్యక్షానికి మనము ఎదురు చూస్తూ ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కోసం మనము ఎదురు చూసే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మనము తయారు చేసుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని యొక్క వాక్కును ఆలకించడం ద్వారా, దేవుని యొక్క వాక్కును జీవించడం ద్వారా, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం ద్వారా, దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా, ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం ద్వారా ఈ విధంగా మనము సిద్ధపడాలి. ఎవరి కోసము? క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ ఎప్పుడు సంభవించబోతున్నదో మనకు తెలియదు కాబట్టి మనము అనునిత్యము కూడా సిద్ధపడుతూనే ఉండాలి. దేవుని యొక్క వాక్కును ఆచరించట ద్వారానే సిద్ధం అనేది సాధ్యము. మనము దేవుని యొక్క వాక్యాన్ని విని ఆలకించకపోతే అది సిద్ధపాటు కాదు, ప్రియ దేవుని బిడ్డలారు. కాబట్టి ఈ విషయాన్ని పునీత పౌలు గారు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు రాబోతున్నాడు నిజాన్ని గుర్తించుకుంటూ ప్రతిరోజు మన యొక్క జీవితాలను పవిత్రముగా మలుచుకోవాలి. ఎప్పుడు మన యొక్క జీవితాలు పవిత్రంగా మలుచుకోగలమంటే ఎప్పుడైతే క్రీస్తు ప్రభు రాబోతున్నాడు, రెండవ రాకడ సంభవించబోతున్నది అని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో అప్పుడే మన యొక్క జీవితాలను పరిశుద్ధముగా పవిత్రముగా ఉంచుకోగలుగుతాము అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరము కూడా పునీత పౌలు గారు ఇస్తున్నటువంటి యొక్క వాక్యాలను మనం మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనము, సౌజన్యము కలిగినటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకుందాం.